హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాంష్ కార్తికేయ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రజల్లో నేచర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలానే నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని తెలియచేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేయవలసిన పనులు వచ్చేసి ప్లాంటే ట్రీస్. సో వాటర్ యూసేజ్ అనేది మనం రెడ్యూస్ చేయాలన్నమాట. అలాగే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ యూస్ చేయటం. సో ఇంకొకటి వచ్చేసి మనం రీసైక్లింగ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అలానే ఎవ్రీ చిల్డ్రన్కి మనం ఎన్విరాన్మెంట్ గురించి టీచ్ చేయాలన్నమాట. సో అప్పుడే వాళ్ళు మన ఎన్విరాన్మెంట్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో వన్ మోర్ వచ్చేసి ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ 2025 ఇస్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ రోజున గవర్నమెంట్ నేచర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సో కొన్ని ఈవెంట్స్ అనేవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అలానే 150కి పైగా కంట్రీస్ అనేవి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారు. సో ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళు మెయిన్గా కండక్ట్ చేసే ఈవెంట్స్ వచ్చేసి క్లీనప్ ప్రోగ్రామ్స్, ప్లాంటే ట్రీస్ అండ్ అవేర్నెస్ రైజింగ్ క్యాంపెయిన్స్, స్కూల్ ఈవెంట్స్. సో అలానే మన ఎన్విరాన్మెంట్కి బెనిఫిషియల్గా ఉండే కమిట్మెంట్స్ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో మనం కూడా మన నేచర్ని కాపాడుకుని నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన నేచర్ని మనం గిఫ్ట్గా ఇద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.